రాజకీయం అంటే అధికారం కాదు, ఒక సామాజిక బాధ్యత అని నిరూపించారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. సమాజంలో ఎంతో కాలంగా నిరాదరణకు, చిన్నచూపుకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు ఆత్మ గౌరవాన్ని కల్పించేలా ఆమె తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. అసలు ఎమ్మెల్యే మాధవి తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? గుంటూరు వెస్ట్లో జరిగిన గ్రీవెన్స్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా గ్రీవెన్స్ వేదికగా ఎమ్మెల్యే మాధవి మానవత్వాన్ని చాటుకున్నారు. ట్రాన్స్జెండర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆమె వారి ప్రతినిధి శివమ్మతో ఆప్యాయంగా మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కేవలం సానుభూతికే పరిమితం కాకుండా వారికి శాశ్వత ఉపాధి కల్పించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఇందులో భాగంగా అర్హత ఉండి చదువుకున్న ఓ ట్రాన్స్జెండర్కు ఏకంగా తన సొంత కార్యాలయంలోనే ఉద్యోగం కల్పిస్తానని ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. మిగిలిన వారికి కూడా వారి నైపుణ్యాల ఆధారంగా ఉపాధి చూపిస్తామని, భిక్షాటన చేసే దుస్థితి పోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇవాళ ట్రాన్స్జెండర్స్ని పిలవడం జరిగింది. అందులో ట్రాన్స్జెండర్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన శివమ్మ గారిని కలవడం జరిగింది. వారి సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు చదువుకున్న పిల్లలు దాదాపుగా పశ్చిమలో ఒక 10 మంది దాకా, అంటే బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉన్నవాళ్ళు, చదువుకున్న పిల్లలు, చదువుకున్న యువతులు ఒక 10 మంది దాకా ఉన్నారు. ఓవరాల్గా పశ్చిమ నియోజకవర్గంలో ఒక 30 నుంచి 40 దాకా ట్రాన్స్జెండర్స్ ఉంటున్నారు అని చెప్పడం జరిగింది. ఎంత చదువుకున్నప్పటికీ కూడా భిక్షాటనే వాళ్ళ జీవన ఆధారంగా మారిపోతున్న ఒక దుస్థితి మా దృష్టికి వారు తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో వీళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక మంచి పరిష్కారాన్ని తీసుకొచ్చే ప్రయత్నము ఒక శాసనసభ్యురాలాగా నేను చేస్తాను. అదేవిధంగా అందులో ఒక చిరు ప్రయత్నంగా ఈ చదువుకున్న 10 మంది పిల్లల్లో ఒకళ్ళకి మంచి ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి మా పశ్చిమ ఆఫీస్లోనే ఉపాధి కల్పన చేయబోతూ ఉన్నాము. దానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక అడుగు బాధ్యత వైపు మేము వేయాలని అనుకుంటున్నాము. ఇదే స్ఫూర్తితో మిగతా వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ ఇచ్చి దాదాపుగా ప్రతి కంపెనీలో కనీసం ఒక్కరినైనా ఇలా చదువుకున్న ట్రాన్స్జెండర్కి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి అని మేమందరం అనుకుంటున్నాము. చదువు రాని వాళ్ళు కూడా ఇటు మనకి ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఇటు బట్టల షాపులు ఉన్నాయి, చాలా చాలా ఆఫీసులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఏదో ఒక వాళ్ళకి సామర్థ్యానికి తగ్గ ఒక పనిని వాళ్ళు అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఈ సందర్భంగా వాళ్ళందరినీ వేడుకుంటూ ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాతో ట్రాన్స్జెండర్ నాయకురాలు శివమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. ఇంతకాలం మా బతుకులు రోడ్డుపాలు, మమ్మల్ని మనుషులుగా గుర్తించి మా బాగోగులు అడిగిన ఏకైక నాయకురాలు మాధవి గారే అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అందరికి నమస్కారం. నా పేరు శివమ్మ వంటిపులి. మేము గత 8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఈ ప్రభుత్వం వచ్చేసి గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని పిలిచి మా సమస్యలు ఎందుకు తెలుసుకొని మాకు కూడా ఆఫీసులో ఏదైనా ఒక ఉద్యోగం ఇస్తానంది. మా పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఒక ఉద్యోగం ఇస్తుంది. ఇంకా అట్టాగనే మమ్మల్ని అందరిని కూడా జాగ్రత్త చూసుకోవాలని చెప్పుకున్నాను. ఏంటి ఇప్పుడు ఇంతవరకు మీరు 4 నుంచి వృత్తిలో ఉన్నారు, ఏ ఎమ్మెల్యేనా ఇలా పిలిపించుకొని ఈరోజు మీకు ఉద్యోగం ఎక్కడ బయట షాపుల్లో కానీ ఎక్కడ ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు? ఎన్నాళ్ళ ఉన్నా కానీ ఏ ఆఫీసులో మాకు ఉద్యోగాలు కలిగించలేదు. ఈ తెలుగుదేశం టీడీపీ ప్రభుత్వం వచ్చినాకే అంతకుముందు మాకు సచివాలయంలో అక్కడ పిల్లకి ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన గల్లా మాధవి గారు మాకు ఉద్యోగం ఇస్తారామని పిలిచింది. అందుకని మేము గల్లా మాధవి గారికి దండాలు పెట్టుకున్నాం. మంచిగా ఉంది, బాగా అనిపిస్తుంది మాకు. మరోవైపు గ్రీవెన్స్ను కేవలం వినతులకే పరిమితం చేయకుండా ఆరోగ్య వేదికగా మార్చారు ఎమ్మెల్యే. ప్రతి నెల మొదటి, చివరి మంగళవారాల్లో వికాస్ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పేద మహిళలకు కార్పొరేట్ స్థాయి వైద్యం, మందులు ఉచితంగా అందిస్తున్నామని గత 4 నెలల నుంచి నిర్వహిస్తున్న ఈ గ్రీవెన్స్లో ఇప్పటివరకు 80% సమస్యలను పరిష్కరించామని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ఈరోజు మంగళవారం పశ్చిమ ఆఫీసు మహిళల కోసం ఓపెన్గా ఉంది. మహిళలందరూ కూడా యావత్ నియోజకవర్గం నుంచి తమ సమస్యల్ని చెప్పుకోవడం కోసం ఆఫీస్కి రావడం, వారి సమస్యల మీద దృష్టి పెట్టి వారికి తగు పరిష్కార మార్గాన్ని వెతికే ప్రయత్నం చేయడం, ఇదొక నిత్యం జరిగే ఒక ప్రక్రియలాగా అయిపోయింది. మరి చాలా ఈరోజు అనేక సమస్యలతో మహిళలందరూ కూడా ఈ మంగళవారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు ప్రత్యేకత చెప్పుకోవాలి అని అంటే ప్రతి
నెల ఫస్ట్ మంగళవారం అదేవిధంగా చివరి మంగళవారం మహిళల కోసం, ఇక్కడ సమస్యలు చెప్పుకునే మహిళల కోసం, లేదంటే మా కార్యకర్తలు వాళ్ళని తీసుకొచ్చే కార్యకర్తలు మహిళలైన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఈ క్యాంపెయిన్, హెల్త్ క్యాంపెయిన్ అనేది పెట్టడం జరిగింది. అంటే మహిళలు రక్త పరీక్షలు ఇచ్చి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఫాలో అప్ కోసం ఉచితంగా మందులు, వైద్యము చేయించే ఒక మంచి కార్యక్రమం వికాస్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఈరోజు మహిళల కోసం ప్రత్యేకమైన ఉమెన్ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇది ప్రతి నెల కూడా మహిళా గ్రీవియన్స్ ఫస్ట్ వారం, మహిళా గ్రీవియన్స్ చివరి వారం ఆ నెలలో జరుగుతూ ఉంది అని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఏదేమైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రతి మంగళవారం కూడా మహిళా సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. మ్యాక్సిమం ఇప్పటికి 4 నెలల నుంచి కూడా ఈ మహిళా గ్రీవియన్స్ ముందుకెళ్తూ ఉంది. ఉన్న సమస్యలన్నింటిలో కూడా 80 నుంచి 90% వరకు కూడా వారికి ఒక పరిష్కారాన్ని అందించడం జరిగింది. పరిష్కారం కాని సమస్యలకి వాళ్ళకు అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.